అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితుడు షేక్ రహమతుల్లా తెలిపిన వివరాల ప్రకారం తాను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నానని, తన భార్య ఆరోగ్యం బాగలేక బంధువుల ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న సుమారు 4 తులాల బంగారం, 15 తులాల వెండి, అలాగే 1,80,000 నగదు అపహరించినట్లు బాధితులు వాపోయారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం చోరీ జరిగిన విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. छोड़ो आदमी के नहीं पूरा कैसे छोड़ बस बोलो नहीं बहुत कीमत आदमी की कैसा खड़ा गया है वो कितना अंदर कैसा घुसा है जी चोरी करने घुसा साला कितना अंदर अंदर घुसता हां उधर लाल ये डोर डाल किल के डालते हैं डोर डाल जाते हेलो हेलो नहीं डिलीट होता है हम लोग पक्का में रखना उसको दुकान माइनर होता ले जरा 3 दिन को 4 నా పేరు హసీనా. మేము ఉండేది వీధి వెంకటేశ్వర కాలనీ. ఇట్లా స్టార్టింగ్ ఇంట్లోనే ఉంటున్నాం. మేము రాత్రి పరిస్థితి బాగులేకున్నట్ల హెల్త్ ప్రాబ్లమ్ అయి మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాం నైట్ అంతా. ఆ టైంలోన నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదు. గోల్డ్ ప్లస్ మనీ పోయింది మా ఇంట్లోనే. ఎట్లో పోలీసులు బిరినిది తీర్మానం చేసి మాకు న్యాయం చేయాలి. హలో, నా పేరు రహమతుల్లా. వెంకటేశ్వర నివసిస్తున్నాను. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాను. మా ఇంట్లో పనుకొని పడి దొంగలు వచ్చి తీసుకొని పోయినారు. బంగారము, వెండి, క్యాష్ ఒకటి నాతో బంగారం క్యాష్ ఇచ్చాను.